సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు పొంగులేటి. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, ఈ వేడుకలకు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించినట్టుగా తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. రైతులకు నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్టుగా వివరించారు. కంపెనీల దగ్గరే కొనాలని, ఎవరైతే నకిలీ విత్తనాలు సృష్టిస్తారో, నకిలీ విత్తనాలు అమ్ముతారో, నకిలీ విత్తనాలు అమ్మి నకిలీ రెసిప్ట్లు ఇస్తారో వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు. అదే రకంగా ఎవరైతే రైతన్నలు లూజు విత్తనాలు కొనొద్దని, ఎవరైతే అఫీషియల్ గా కంపెనీల దగ్గరే కొనాలని, కొన్న రైతన్నలు ఆ రిసీట్లు పంట అయిపోయేంత వరకు భద్రంగా ఉంచుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని కేబినెట్ గాని నిర్ణయించి అధికారులకి ఆ రకమైన సందేశాలు థియేటర్ల ద్వారా ఇతరత్ర సామాన్య ప్రజల్లోకి, సామాన్య గ్రామీణ ప్రాంతంలోకి చేరవేసే విధానాన్ని తీసుకెళ్లాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో పూరించాలని కేబినెట్లో ప్రధానంగా కేంద్ర ఎన్నికల కమిషన్ పరంగా మా అభ్యర్థన మేరకు ఇచ్చిన సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని ధాన్య సేకరణ విషయంలో ఎప్పుడు లేని విధంగా ధాన్య సేకరణకు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా, ధాన్య కొనుగోలు విషయంలో ఒక్క గింజ కూడా తరుగు లేకుండా రైతులకు సంబంధించి గత దశాబ్ద కాలం పాటు వారు పడిన పాటలను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే నకిలీ జూన్ 12 నుంచి బడులు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ స్కూల్ నిర్వహణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించినట్టుగా మంత్రి పొంగులేటి చెప్పారు. కమిటీల ఆధ్వర్యంలో నెల రోజుల్లోగా వాటిని ఆధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం 600 కోట్లు కేటాయించామని, అడ్వాన్స్గా 120 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. అమ్మ ఆదర్శ కమిటీల్లో ప్రధాన ఉపాధ్యాయులు, స్వశక్తి సంఘాల మహిళలు ఉంటారన్నారు. ఈ అంశంపై మంత్రి శ్రీధరబాబు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పంట అయిపోయేంత వరకు భద్రంగా ఉంచుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి. హేతుబద్ధీకరణ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసేసిన 5,600 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి విద్యార్థులు వచ్చే వాటిని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. పాఠశాల సాంకేతిక ఉన్నత విద్యతో పాటు ఉపాధి కల్పించే నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలని, మంచి మార్పు చూపించాలని కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించామన్నారు. నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు, బోధన, బోధనేతర అంశాలపై దృష్టి పెడతామని చెప్పారు. మరుగుదొడ్లు, పెయింటింగ్, ఇతర అన్ని హంగులతో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చామని, ప్రతి విద్యార్థికి 2 జతలు సరఫరా చేస్తామని తెలిపారు. మంత్రి శ్రీధరబాబు నేతృత్వంలో కమిటీ ఫీజుల నియంత్రణ అంశాన్ని పరిశీలిస్తోందని పొంగులేటి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ 3 కీలక సిఫార్సులు చేసిందని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధరబాబు తెలిపారు. బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాలని నిపుణుల కమిటీ సూచించిందని, డబ్బులు ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసినా అది ఉంటుందో లేదో నమ్మకం ఇవ్వలేమని కమిటీ తేల్చి చెప్పిందన్నారు.
బ్యారేజీలకు జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్ష నిర్వహించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫారసు చేసినట్టుగా తెలిపారు. బ్యారేజీలకు పరీక్షలు పూర్తయ్యే వరకు తదుపరిగా ఏ రకమైన పనులు చేపట్టవద్దని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. 3 కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పరీక్ష నిర్వహించాలని, ప్రతి బ్యారేజీకి 2 సంస్థలతో పరీక్షలు నిర్వహించి రెండింటి అభిప్రాయాల ఆధారంగా మరమ్మతులు చేయాలని నిర్ణయించినట్టుగా మంత్రి స్పష్టం చేశారు. ఈ పరీక్షలు త్వరగా నిర్వహించేలా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్ఏతో సంప్రదింపులు జరుపుతారని తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీల పరిధిలో తక్కువ ఖర్చుతో రాళ్ల కట్ట నిర్మించి నీళ్లను పంపింగ్ చేసేందుకున్న అవకాశాలు పరిశీలించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించిందని మంత్రి చెప్పారు. ప్రాజెక్టుపై గత ప్రభుత్వం చేసిన ఖర్చు వృధా కాకుండా నిపుణుల సూచనలతో తాత్కాలిక ఏర్పాట్లు చేసి రైతులకు నీరివ్వాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. గత ప్రభుత్వ తప్పు సాకుగా చూపి రైతులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తమకు లేదన్నారు.